ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? సమాధానం చెప్పండి. ఎవరు? ఎవరు కావాలి? మీరెవరు? మీరెవరో చెప్పండి సార్. నా పేరు సుధీర్. నేను మాదాపూర్ వెళ్తూ దారి తప్పాను. మాదాపూరా? పర్లేదే, మీరు అక్కడి నుంచి వస్తున్నారా? మాది మాదాపూరే. అలాగా? అవునండి, మాది మాదాపూర్ నుండి 20 కిలోమీటర్లు. కానీ దారిలో ఒక నది ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ నదిని దాటుకుని వెళ్ళడం మంచిది కాదు. తప్పుగా అనుకోకండి, బాగా పొద్దుపోయింది. ఈ వేళప్పుడు మీరు వెళ్ళలేరు. ఇంతకీ మీరెవరు? మా వారు కాసేపట్లో వచ్చేస్తారు. ఆయన దగ్గరలో ఉన్న కంపెనీలో పనిచేస్తున్నారు. సరే, నన్నేం చేయమంటారు? సార్, మీరొక పని చేయండి. ఇక్కడ నుంచి 5 మైళ్ళ దూరంలో ఒక బంగ్లా ఉంది. మీరు అక్కడికెళ్ళి ఉండండి. ఇది మంచి ఆలోచనే. మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? బయట పెద్ద తుఫాను వస్తోంది, పిడుగులు పడుతున్నాయి. మీరు ఒంటరిగా ఉన్నారు, భయంగా లేదా? నాకు భయమా? తలుపులు తెరవండి, చెప్పేది మీకే. ఎవరక్కడా? తెరవండి. ఎవరు? ఏంటో చెప్పండి సార్. ఇలా చూడండి, నేను గవర్నమెంట్ ఆఫీసర్ని. నేను మాదాపూర్ వెళ్ళాలి, కానీ ఈ పెద్ద తుఫాన్ వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను. ఈ ఒక్క పూటకి మీ ఇంట్లో ఉండొచ్చా? ఓ అలాగా, సరే రండి సార్, రండి. నేను మీ లగేజ్ తీసుకొస్తాను సార్. ఓ మేడం గారు, ఏంటి మీరు కారులోనే కూర్చున్నారు? రండి లోపలికి. వద్దొద్దు మేడం, మీరు అక్కడే కూర్చోండి, నేను గొడుగు పట్టుకొస్తాను. ఏమైంది బాబు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఏంటి సార్ ఇలా అంటున్నారు? మీ భార్యతోనే కారులో కూర్చున్నారు కదా. నా భార్య ఎక్కడ? అరే అదిగో ఉన్నారు చూడండి. అరే సార్, ఇప్పుడే కారులో కూర్చుంటే చూశాను.
ఇలా చూడు, నేను ఇక్కడికి ఒంటరిగానే వచ్చాను. నాతో పాటు ఎవ్వరూ రాలేదు. సార్, నా కంట్లోనే ఏదో సమస్య అనుకుంటాను. సరే, మీరు లోపలికి వెళ్ళండి, నేను వెళ్ళి మీ సామాన్లన్నీ తెస్తాను. అబ్బే, ఇప్పుడే వద్దు. వర్షం కాస్త తగ్గిని మనం తర్వాత తెచ్చుకుందాం. సరే, ఒక కప్పు టీ ఇస్తావా? తప్పక ఇస్తాను సార్. ఆశ్చర్యంగా ఉంది, ఇప్పుడేగా చూశాను. నువ్వా? నువ్వెందుకు నా కాలు పడుతున్నావు? సరే, నువ్విక్కడికి ఎలా వచ్చావు? నేను ఎలా వచ్చానా? సార్, ఇది మా ఇల్లే, నేను ఇక్కడే ఉంటున్నాను. ఏంటి మాట్లాడుతున్నావు? ఇది బంగ్లా కదా. అలాగా? ఇలా చూడు, అసలు నేనలా ఇక్కడికి వచ్చాను? సార్, మీరు ఇక్కడి నుంచి అసలు వెళ్తే కదా. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను తర్వాత వస్తాను. ఆగు! అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరు ఈ అమ్మాయి? ఒకవేళ జరిగేదంతా కళ ఉన్నట్టుండి నాకేమేందో అర్థం కావడం లేదు. ఏమైంది సార్? అదేంటంటే ఏం లేదులే. ఈయనకి ఏమై ఉంటుందబ్బా? సార్, లేవండి, లేవండి సార్, తెల్లారిపోయింది. లేచి టీ తాగండి సార్. అరే లేవండి సార్, ఇంకా ఎంతసేపు నిద్రపోతారు? బయటికి ఎంత ఎండ కాస్తుందో చూడండి. ఇదిగోండి, ముందు టీ తాగండి. అరే టీ తాగండి సార్. నేను మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాను? మీరు రాత్రి ఇక్కడే కదా నిద్రపోయారు. ఎందుకే? నువ్వెవరు? నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? సార్, మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు మీరు టీ తాగండి. అరే, నాకు నీ టీ అసలు ఏం జరుగుతుంది? ఏది నాకు అర్థం కావడం లేదే.
ఆ? ఏమైంది సార్? టీ కప్ పగిలిపోయింది. ఓరి దేవుడా, ఏంటి సార్ ఇలా చేశారు? మీకోసమేగా ఈ టీ తెచ్చాను, ఇలా చేసేసారేంటి సార్? ఐఎమ్ సారీ. పర్వాలేదు సార్, పర్వాలేదు. మీకు విషయం చెప్పనా సార్? మీకు మానసిక సమస్య ఏదో ఉందనుకుంటా. మీరు ఇంట్లో నుంచి ఒంటరిగా మాత్రం రావద్దు. అరే అక్కర్లేదు, అలాంటిదేం లేదు. నేను నీతో సారీ చెప్పాను కదా, అది ఎంతో చెప్పు డబ్బిచ్చేస్తాను. ఏం పర్వాలేదు సార్, నేను వెళ్ళి ముందు మీకు వేరే టీ తెస్తాను. వద్దు, సరే గాని ముందు నాతో రా. ఎక్కడికి సార్? చెప్తాను. ఈ బంగ్లా గురించి నాకెక్కడైతే తెలిసిందో అక్కడికి. సార్ ఏమైంది సార్? రూప్చంద్ ఇక్కడ ఒక ఇల్లు చూశాను. అది ఏమైంది? సార్ మీకు బాగా గుర్తుందా? అది ఇక్కడేనా? అవును రూప్చంద్, నాకు బాగా గుర్తుంది. రాత్రి వచ్చినప్పుడు పెద్ద వర్షం పడుతూ ఉందా, ఇంకా అలా చూడు. రూప్చంద్ ఇలారా, నా కార్ టైర్లు గుర్తులున్నాయి చూడు. ఇప్పుడైనా ఒప్పుకుంటావా? నేను వచ్చినప్పుడు ఇక్కడ ఇల్లుంది. సార్ మనం మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్. ఏమైంది రూప్చంద్? సార్ రండి సార్, రండి. ఏమైంది? త్వరగా రండి, త్వరగా రండి. అరే ఆగు, ఒక నిమిషం ఆగు. రూప్చంద్ ఏమైందో త్వరగా చెప్పు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆగు రూప్చంద్, నువ్వక్క నాతో ఏదో చెప్పాలనుకున్నావు కానీ చెప్పలేదు. ఎందుకింతలా భయపడుతున్నావు? నిజమేంటో చెప్పు. సార్ ఇక్కడ గ్రామస్తులు చాలా మంది చెప్పారు సార్, ఇక్కడ ఒక అమ్మాయి ఆత్మ తిరుగుతోందట. సార్ అక్కడ ఒక ఇల్లు ఉండేది, హఠాత్తుగా మాయమైపోయింది. ఒకరోజు ఉన్నట్టుండి అక్కడ ఆ ఇల్లు పూర్తిగా కాలి బూడిదైపోయింది సార్. సార్ దయచేసి మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు సార్, నా మాట వినండి సార్. ఇదంతా మూర్ఖత్వం, అలాంటిదంటూ ఏం లేదు. సర్లే వదిలే, నాకు విషయం చెప్పు. మాదాపూర్లో ఉండడానికి ఏదైనా మంచి చోటు దొరుకుతుందా? సార్ అదొక చిన్న గ్రామం సార్, ఎన్నాళ్ళైనా సరే మీరు ఇక్కడే ఉండొచ్చు సార్. మాధవపూర్ ఇక్కడి నుంచి దగ్గరే కదా సార్, మీరు ఎప్పుడు కావాలన్నా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు కదా. సరే. సార్ మీరు ఏం పని చేస్తున్నారు సార్? రూప్చంద్, నేను జియాలజిస్ట్ని. మట్టి గురించి కొన్ని పరిశోధనలు చేస్తూ ఉంటాను. మాధవ్పూర్లోనూ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనూ ఆయిల్ ఉంది. అది గనక నిజమైందనుకో, ఈ మాధవ్పూరే మారిపోతుంది, స్వర్గంగా మార్చేయచ్చు. అలాగా సార్, మీరు మాధవపూర్ వెళ్ళాలంటే గంటక్ నదిని దాటుకుని వెళ్ళాలి. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకోండి, నేను వెళ్ళి టిఫిన్ తెస్తాను సార్. సరే. అలాగే సార్.
ఏమండి మ్మ్, నన్ను మాధవపూర్లో వదులుతారా? తప్పకుండా సార్ రండి. నేను ఇంతకు ముందే మీతో మాది మాధవపూర్ అని చెప్పాను కదా. నేను మీకు తెలుసా? మ్మ్, మీరే కదా నాతో మాధవపూర్కి వెళ్ళాలన్నారు. సార్, మీకోసం నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? నువ్వా? ఎవరు నువ్వు? మ్మ్, సార్, ముందు నదిని దాటుకుని వెళ్దాం. ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. మ్మ్? వద్దు, నేను నీతో రాను. నేను ఖచ్చితంగా నీతో రాను. సార్ ఆగండి. నేను నీతో రానని చెప్పానుగా. నా మాట వినండి సార్. సార్ ఆగండి సార్. రూప్చంద్, రూప్చంద్! ఏమైంది సార్ మీకు? ఏం తిరిగి వచ్చేసారు? మీరు మాధవపూర్ వెళ్ళలేదా? రూప్చంద్, గంటక్ నదిలో వెళ్లే పడవని ఒక అమ్మాయి నడుపుతోంది. అదే అమ్మాయిని కలలో చాలాసార్లు చూశాను. సార్ సార్, మీరు ఆ ఆత్మ అమ్మాయి గురించి చెప్పడం లేదు కదా? అబ్బా, మళ్ళీ నువ్వు ఆ పాత పురాణం మొదలెట్టావా? దాని మీద నాకు ఏమాత్రం నమ్మకం లేదు. ఇందులో ఏదో మర్మం ఉంది, కానీ దీని గురించి ఆలోచించేంత టైం నాకు లేదు. ఇలా చూడు రూప్చంద్, ఈ రోజు నేను మాధవపూర్ వెళ్ళడం చాలా ముఖ్యం. ఒక వారంలోగా నేను రిపోర్ట్ రెడీ చేయాలి. నా ఆఫీస్ వాళ్ళు, నా అసిస్టెంట్స్ అక్కడికి వచ్చేస్తారు. సరే సార్, నేను మిమ్మల్ని మాధవపూర్కి తీసుకెళ్తాను సార్. సరే, అయితే కారు ఎక్కు. ఆ, చూసారా, ఇక్కడ ఎవరు లేరు. ఆ అమ్మాయి ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. రా, చూపిస్తాను. అలాగే సార్. ఇలా చూడు రూప్చంద్, ఇదే ఆ పడవ. ఇందాక ఆ అమ్మాయి ఇందులోనే ఉంది. ఎక్కడికి వెళ్ళుంటారు సార్? మేము మాధవపూర్ వెళ్ళాలి. రండి, నదికి అవతల వైపుకి నేను తీసుకెళ్తాను. అవును, కొద్దిసేపటి క్రితం ఈ పడవని ఒక అమ్మాయి నడిపింది కదా? అమ్మాయా? ఇక్కడ ఎలాంటి అమ్మాయి లేదు సార్. ఎన్నో ఏళ్ళగా నేనే ఈ పడవను నడుపుతున్నాను. రండి సార్, నేను తీసుకెళ్తాను. కూర్చోండి. రా రూప్చంద్. ఇదిగో ఇటు చూడు, ఇక్కడ మన పని అయిపోతుంది కదూ? అయిపోతుంది సార్. తర్వాత మనం చేయాల్సిన వర్క్ ఇదే సార్. ఇవ్వండి. వెరీ గుడ్. మనం ఇక్కడే కదా పని స్టార్ట్ చేయాలి. అవును సార్. సార్ వచ్చిన తర్వాత మనం సారే వచ్చేసారు. హలో సార్. హలో భార్గవ్. ఎందుకు లేటు? మీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తాం. నిన్నే మీతో నేను వచ్చి ఉండాల్సింది. ఏదైనా పని మొదలు పెట్టారా లేదా? ఎస్ సార్, రండి. 2-3 చోట్ల మార్క్ చేసాం. సార్ నమస్తే. హలో ఎవ్రీబడి. సార్, ముందు ఇక్కడ కొన్ని మార్కింగ్స్ చేశాను. రెండోది ఇక్కడ. ఇదా? అవును సార్, ఇదే. గుడ్. ఆ తర్వాత ఇక్కడ. ఇది చాలా బాగుంటుంది. గుడ్ 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 వర్క్. ఇంకాసేపట్లో చీకటి పడేలా ఉంది. రేపటి నుంచి పని మొదలు పెడదాం. ఓకే సార్. ఓకే, సీ యూ టుమారో.
నిన్న రాత్రి నుండి మీరు ఇక్కడే ఉంటున్నారు. సార్, మీకోసం నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఈ అమ్మాయి ఎక్కడలా? ఏమైంది సార్? ఏమైందో చెప్పండి. రూప్చంద్, ఇందాక నీతో చెప్పాను కదా, ఆ అమ్మాయి తనే. సార్, వీళ్ళు గ్రామస్తులు. అందరూ గుడికి వెళ్తున్నారంటే ఆ అమ్మాయికి వివాహం అని అర్థం. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఆ అమ్మాయితో సార్, ఆగండి మాట్లాడతాను. సార్. సార్, ఇది గ్రామం, అది అమ్మాయికి సంబంధించిన విషయం. ఈ గ్రామస్తులు గౌరవం కోసం ప్రాణాలు ఇస్తారు, ప్రాణాలు తీస్తారు కూడా. సరే, నేను వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడొస్తాను. సార్, ఏమైంది? చెప్పండి సార్, అసలు ఏమైంది? భార్గవ్, ఇదొక పెద్ద మిస్టరీ. 2-3 రోజుల నుంచి దీన్ని సాల్వ్ చేయాలనుకుంటున్నాను. అందువల్లే ఇక్కడికి రావడం కూడా లేట్ అయింది. సరే, దీని గురించి నీకు నేను తర్వాత చెప్తాను. సార్, మీకేమైనా సాయం కావాలంటే ఈ ఊరు పెద్దయ్య గారిని తీసుకొస్తాను. కొంచెంసేపట్లో ఆయన వచ్చేస్తాడు. అది మంచి ఆలోచనే. ఖచ్చితంగా వాళ్ళ సహాయం నాకు అవసరం అవుతుంది. సార్, ఇంకో విషయం, ఈ గ్రామంలో ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఆఫీస్లో మనందరూ స్టే చేయొచ్చు. ఓకే, సరే, ఓ పని చెయ్యి. నువ్వు పనిచేసిన రిపోర్ట్లన్నీ నాకు ఒకసారి. అలాగే సార్. సార్, సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఈలో మనం నది దాటి ఒడ్డుకు చేరుకోవాలి. సరే రూప్చంద్, నువ్వు బయలుదేరు. మరో విషయం, నది పక్కన నా కార్ పార్క్ చేశాను, చూసుకో. సార్, మీరు ఇక్కడ ఉండడం కష్టం సార్. మీరు పని పూర్తి చేసుకుని సాయంత్రం అక్కడికి వచ్చేయండి. సరే, నేను బయలుదేరదాను సార్. ఓకే, వెళ్ళు. సార్, ఇదిగోండి ఫైల్. ఆ, నేను ఊరు పెద్దయ్య గారిని తీసుకొస్తాను. వెళ్ళరా. ఓకే సార్. ఎవరిది? ఆగు. ఎవరక్కడ? నిన్నే, ఆగు. ఆగు. నువ్వా? విషయం ఏంటో చెప్పండి సార్. ఇలా చూడు, ఇప్పటి వరకు నువ్వు ఎవరో ఏంటో నాకు తెలియదు. అంతేకాదు, నన్ను ఎందుకు నువ్వు ఇలా ఇబ్బంది పెడుతున్నావు?
ఈ రోజు సాయంత్రం కూడా గ్రామస్తులతో నువ్వు గుడికి వెళ్ళడం నా కల్లారా చూశాను. ఇప్పుడు ఎక్కడున్నావు? సార్ అది నేను కాదు, తను నా చెల్లెలు నిర్మల. ఇలా చూడు, అబద్ధం చెప్పొద్దు. ఇప్పటికే నీ వల్ల నాకెంతో టైం వేస్ట్ అయింది. సార్ నేను నిజమే చెప్తున్నాను, తను నా చెల్లెలు నిర్మల. తనకి పెళ్లి కాబోతోంది, కానీ ఆ పెళ్లిని ఆపాలి. పెళ్లి ఆపడానికి మీరే నాకు సహాయం చేయాలి. ఆ, ఇలా చూడు, నేను మాధవ్పూర్కి ప్రభుత్వ పని మీద వచ్చాను. అంతేకాకుండా పెళ్లి విషయం అంటే గ్రామానికి సంబంధించింది. ఇందులో నేనెలా కలగజేసుకోగలను? ఇలా చూడు, ఈ విషయంలో నీకు నేను ఏమాత్రం సహాయం చేయలేను. నేను మాధవ్పూర్కి ప్రభుత్వ పని మీద వచ్చాను. దయచేసి నువ్వు నన్ను ఇలా కష్టపెట్టద్దు. సార్ మీరేం చేస్తున్నారు? భార్గవ్, ఇందాక నువ్వు ఒక అమ్మాయి నాతో మాట్లాడడం చూసావా? అమ్మాయా? మీరు ఇక్కడ ఒంటరిగానే నుంచున్నారు. ఒంటరిగానా? సార్ ఊరు పెద్దయ్య గారు వచ్చారు. సరే, వెళ్దాం. రండి సార్. సార్ ఈయన ఊరు పెద్దయ్య గారు. నమస్తే సార్. నమస్కారం. థ్యాంక్ యూ భార్గవ్. సరే సరే, అయితే బయలుదేరుతాను. ఓకే. థ్యాంక్ యూ సార్. రండి, కూర్చోండి. కూర్చోండి సార్. సార్, మీ గ్రామంలో నేను ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయికి ఇప్పుడు పెళ్లి జరగబోతోంది. ఆ అమ్మాయి గురించి కాస్త తెలియాలి. అవును సార్, కాసేపు ముందే వాళ్ళందరూ గుడికి వెళ్ళుంటారు. ముఖ్య విలాస్ గారి కూతురు నిర్మల, తను చేసుకోబోయే వరుడితో కలిసి గ్రామానికి బయట ఉన్న గుడికి అందరూ వెళ్ళారు సార్. అది పెళ్లికి ముందు చేసే సాంప్రదాయం. అలాగైతే ఆ పెళ్లి కూతురు నిర్మల ఇప్పుడు గుళ్ళోనే కదా ఉండుండాలి? ఉండుండాలి కాదు సార్, తప్పక ఇప్పుడు అక్కడే ఉంటుంది. లేదు సార్, కొద్దిసేపటి క్రితం ఆ అమ్మాయి నాతో మాట్లాడింది సార్. ఏంటి, తను మీతో మాట్లాడిందా? అవును. విషయం ఏంటి? అయితే తను తప్పక కమలే ఉంటుంది సార్. కమలానా? అవును సార్, నేనేం చెప్పను. విలాస్ గారికి ఇద్దరు కూతుళ్ళు. పెద్ద అమ్మాయి కమల కొద్ది రోజుల క్రితం ఏమైందో తెలియదు, ఎవరితోనో పారిపోయింది. సార్, నేను తన నాన్నగారితో మాట్లాడుతాను. ఏమైందండి? జాగ్రత్త, మీకేం కాలేదుగా? మెల్లగా లేవండి. ఇలా కూర్చోండి. ఎంత రక్తం వస్తుంది? ఉన్నట్టుండి ఎలా పడ్డారు? ఏమని చెప్పండి సార్, ఒక అమ్మాయి చేయి తీసింది సార్. తన చేతులతో నా కాలు లాగింది సార్. తను లాగడంతో నేను పడిపోయాను సార్. నేను ఈయన్ని వెళ్ళనివ్వను. నేను ఈయన్ని వెళ్ళనివ్వను. నేను ఈయన్ని వెళ్ళనివ్వను సార్. ఈయన్ని వదలను సార్. ఈయన్ని వెళ్ళనివ్వను. నేను ఈయన్ని వెళ్ళనివ్వను సార్. ఈయన ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేను లేచిపోయానని చెప్తున్నాడు కదా. నేను ఆ ఇంటి నుండి పారిపోయింది. సార్ ఏమైంది? సార్ ఏమైంది చెప్పండి. ఉన్నట్టుండి ఈయన కింద పడిపోయారు. పర్వాలేదు సార్, నా దగ్గర ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంది, క్లీన్ చేసి బ్యాండేడ్ వేస్తాను. రండి. జాగ్రత్తగా తీసుకెళ్ళా. చూసి జాగ్రత్త. అలాగే సార్.
సార్ ఎవరు? సార్ ఇటు చూడండి. ఎవరు? ఎవరో చెప్పండి. ఇంతకీ మీకేం కావాలి? అసలు నాతో మీకు సమస్య ఏంటి? ఎవరో చెప్పండి. ఎవరు? ఎవరు నువ్వు? నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? అసలు నా మాటలు అర్థమవుతున్నాయా? గ్రామ పెద్ద చెప్పింది నిజమే. నువ్వు పెళ్లి చేసుకుని పారిపోయావు. వాళ్ళు చెప్పేదంతా అబద్ధం సార్. నేను నా ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. నన్ను కావాలని వాళ్ళు హత్య చేశారు. నాకు జరిగిన ఆ అన్యాయం నా చెల్లెలు నిర్మలకి జరగడానికి వీల్లేదు. నా చెల్లెలు జీవితం నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. తను నన్ను ఎలాగైనా కాపాడాలి సార్. మీ చెల్లెల జీవితం ఏమీ నాశనం కాదు, బానే ఉంటుంది. తను పెళ్లి చేసుకోబోతోంది. లేదు సార్, నిర్మల పెళ్లి ఎవరితో అయితే జరగబోతోందో వాడొక హంతకుడు హత్య చేశాడు సార్. హత్య? ఎవరిని హత్య చేశాడు? నన్ను. హత్య? నిన్ను హత్య చేశాడా? అవును సార్, నేను కమలని కాదు, కమల ఆత్మని. అవును సార్, ఆత్మని. నేను కొద్ది రోజుల క్రితం చనిపోయాను. ఈ రోజు మీరు ఒక అమ్మాయికి పెళ్లి జరుగుతున్న కారణంగా కొంతమంది గుడికి వెళ్ళడం గమనించారు కదా. ఆ సాంప్రదాయాలన్నీ నాకు కూడా జరిగాయి. నేను నా చెల్లెలు నిర్మల కవల పిల్లలం సార్. నాకు తనకి గంట మాత్రమే తేడా. సార్, మా నాన్న మా ఇద్దరిని ఎంతో ప్రేమగా పెంచారు. మా నాన్నగారు ఆయనకు అబ్బాయిలు లేరని, అమ్మాయిలు మాత్రమే ఉన్నారని ఎప్పుడూ బాధపడింది లేదు. మా పెళ్లి కోసం చాలా గొప్ప గొప్ప సంబంధాలు వచ్చాయి. మా నాన్న దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ప్రేమకి ఏ లోటు ఉండేది కాదు. ఒకరోజు ఇదే గ్రామానికి చెందిన ఒక అతను ఇంకో ఊళ్ళో పనిచేస్తున్న సుబీర్ని తీసుకుని మా నాన్నని కలవడానికి వచ్చాడు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? ఓ జగ్పాల్, రా బాబు, రా రా రా. రండి సుబ్బీర్. వచ్చి కూర్చో కూర్చో. ఆశీర్వదించండి. సంతోషంగా చల్లగా ఉండి. నీ గ్రామాన్ని పూర్తిగా మర్చిపోయినట్టుకున్నావు. నీ కుటుంబానికన్నా పొరుగురే ముఖ్యమైందా? నన్నేం చేయమంటారు? ఎక్కడ పని దొరుకుతుందో అక్కడే కదా వెళ్ళాలి. ఆహా. మీ అందరినీ మర్చిపోగలనా? ఇదిగో చూడండి, వీడి నా స్నేహితుడు సుబీర్. ఆహా. ఆ ఊర్లో చాలా గొప్ప వ్యక్తి. ఓ, నమస్కారం బాబు, నమస్కారం. ఇంకేంటి బాబు, ఎలా ఉన్నారు? ముఖ్య సార్, ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉంది. సుబీర్కి తన ఊర్లో సంబంధాలు చూస్తున్నారు. మన ఇల్లే గుర్తుకొచ్చిందప్పుడు. అది కమలే గుర్తుకొచ్చింది. సుబీర్తో మాట్లాడి వెంటనే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు అబ్బాయి గనక నచ్చాడంటే మీరు మిగతా విషయాలు మాట్లాడుకోండి. పర్వాలేదే జగ్పాల్, ఊరు నుంచి వెళ్ళిపోయినా కూడా కమలాని నువ్వు మర్చిపోలేదు. చాలా సంతోషంగా ఉంది. అసలు ఎలా మర్చిపోగలను? తను నా చెల్లెలు కదా. నేను కమల పెళ్లి కోసమే చాలా సంబంధాలు చూస్తున్నా, కానీ మంచి అబ్బాయి దొరకట్లేదే.
నాకేం తెలుసు, కమల జాతకంలో బయటూరులో ఉండాలనుందేమో. ఇలా చూడు సుఖ్బీర్, నీకొక ముఖ్యమైన విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. నేను ఈ గ్రామంలో ఒక సాధారణమైన వ్యక్తిని, పెద్ద జమీందారేం కాదు. నేనొక సాధారణమైన రైతే బాబు. కానీ నా పిల్లల్ని మహారాణుల్లాగా పెంచాను. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు గొప్పింట్లో ఉండాలనేగా ఆశిస్తారు. వాళ్ళు సంతోషంగా ఉండాలని నా ఆశ. కానీ కట్నంగా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు బాబు. ఇలా చూడండి సార్, డబ్బు కోసం ఆశపడే వాళ్లే అమ్మాయి ఉన్న ఇంట్లో బిచ్చం ఎత్తుకుంటారు సార్. ఆ దేవుడు నాకిచ్చింది చాలా ఉంది సార్, మీ ఆశీర్వాదం ఉంటే చాలు. చల్లగా ఉండు బాబు, సంతోషంగా ఉండు. నాన్నా ఆ? ఇలా రామ్మా కమల, ఇలా రా, ఇలా రా. అరే జగ్పాల్ అన్నయ్య, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడేమో వచ్చాను. ఇదిగో ఇతను సుబీర్. నమస్తే కమల. నమస్తే. ఊర్లోంచి నిన్ను చూడ్డానికే వచ్చారు. ఏంటి కమలా, ఆగు. సిగ్గుపడుతున్నట్టుంది. అమ్మాయి ఎలా ఉంది బాబు? లక్షణంగా ఉంది. మీ అమ్మాయి కదా, అందంగా ఉంది. మీ అమ్మాయిని చూస్తుంటే ఎంతో అణకువగా అందంగా ఉంది. ముఖ్య సార్, నాకు కమల నచ్చింది. తనకి నేను నచ్చాను లేదు, మీరు అడిగి తెలుసుకోండి. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకో. బాగుంది. తనతో అడగాల్సిన పనే ఉంది. నేనేగా తన నాన్నని, ఎక్కడికి పంపిస్తానో అక్కడికి వెళ్తుంది. లేదు ముఖ్య సార్, నాకు వీటిపైన నమ్మకం లేదు. ఈ పెళ్లి జరగాలంటే మీ అమ్మాయి అనుమతి తీసుకోవాలి. ముఖ్య సార్, నేను మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటికి తీసుకువెళ్ళబోతున్నాను. చిలకని పట్టుకుని దానిని పంజరంలో బంధించడానికి కాదు. అరే బాబు, నీ మనసు చాలా విశాలమైనది బాబు. నిన్ను చూస్తుంటే సంతోషంగా ఉంది. అయితే సరే, నేను ఇప్పుడే వెళ్ళి కమలతో అడిగొస్తాను. మీరు కాస్త మాట్లాడుకుంటూ ఉండండి, నేను మీకు తాగడానికి ఏదైనా తీసుకొస్తాను. ఏ శివప్రసాద్, వచ్చిన వాళ్ళకి టీ పట్టుకొచ్చిపో. మా నాన్న డబ్బులు తేవడానికి ఊరికెళ్లారు. జగ్పాల్, సుబీర్లు మా గ్రామంలో ఉండే వాళ్ళకి అర్థం చేసుకొని నమ్మలేని విషయాన్ని చెప్పారు. వాళ్ళు కూడా అది నమ్మారు. సుబీర్కి కొంత డబ్బు ఇచ్చి మా నాన్నగారు ఊరికి తిరిగొచ్చారు. ఆ మరుసటి వారం సుబీర్ పెళ్లి కోసం మా ఊరికొచ్చాడు. కాని వాడితో పాటు జగ్పాల్ మాత్రమే ఉన్నాడు. మీ నాన్నగారికి సుఖ్బీర్ జగ్పాల్ మీద అనుమానమే రాలేదా? అనుమానం ఎందుకు వస్తుంది? సుబీర్ జగ్పాల్లు కలిసి మా నాన్నగారిని బాగా నమ్మించారు కదా. ముఖ్య సార్, ఎలా చెప్పాలో తెలియడం లేదు. సుబీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం గురించి చెప్పాడంట. గ్రామంలో ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అది విన్నాక వాళ్ళ బంధువులు కోపగించుకున్నారు. వీడిని భయంకరంగా తిట్టారు. వీడు ఎంతో నచ్చ చెప్పాడు, కానీ ఏది లాభం లేదు. దేవుడు అబద్ధాలు ఆడకూడదని చెప్పాడు కదా, అందుకే సుబీర్ అంతా వివరంగా చెప్పాడు. ఇలా చూడండి, మీకు నేను అన్ని వివరించి చెప్తాను. నేను పిల్లనిచ్చే వాళ్ళ ఇంట్లో మాట ఇచ్చాను. ఈ సంబంధాన్ని నేను కాదనలేను. ఎందుకంటే నేను ఆ అమ్మాయికి నచ్చాను, నాకు తను నచ్చింది. తర్వాత మావయ్య గారు, ఎవరితో నా పెళ్లి జరగాలో నిర్ణయించుకోవాల్సింది నేనే. మావయ్య గారు ఒకటి మాత్రం నిశ్చయం, నా జీవితాంతం ఆ అమ్మాయితో ఉండాలి, లేకపోతే మీతో పాటు ఉండాలి. మావయ్య గారు, ఇక మీదట మీరే నాకు తండ్రి, నన్ను ఆశీర్వదించండి. నువ్వు చేసింది చాలా మంచి పని బాబు. ఇలా చేసినందువల్ల నీ మాట నిలబెట్టుకోవడం మాత్రమే కాకుండా నా పరువుని కాపాడావయ్యా. గ్రామం మొత్తం తెలిసిపోయింది. కమలని ఖచ్చితంగా నీకిచ్చే పెళ్లి చేస్తాను. నువ్వు మాత్రం రాకుంటే నా శరీరం మట్టితో మట్టే కలిసిపోయేది. నేను ఆ గండక్ నదిలోకి వెళ్లి పడి చావడం తప్ప ఇంకో మార్గమే ఉండేది కాదు. అరే, మీరెందుకండి ఇలా మాట్లాడుతున్నారు? జరిగిందంతా మా ఇంటి గుమ్మం దగ్గర చాటుగా నిలబడి నేను విన్నాను. అప్పుడు సుబీర్ నాకొక దేవుళ్లా కనిపించాడు. నా మనసులో అతని మీద ఆశలు పెంచుకున్నాను. నా జీవితాంతం అతని కాళ్ళ దగ్గరే గడిపేయాలనుకున్నాను. కానీ సార్, అతనితో కలిసి ఎప్పుడెప్పుడు నా జీవితాన్ని మొదలు పెడతానా అని
ఎంతో ఆశగా ఎదురుచూశాను. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్విశ్వావరుణ ప్రాతరశ్వినా ప్రాతర్భగం భూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమముతరుద్రం హువేమ. వివాహ సాంప్రదాయాలన్నీ పూర్తయింది. మీ పెద్దల దగ్గర ఆశీస్సులు తీసుకోండి. చల్లగా ఉండండి బాబు, చల్లగా ఉండండి. ఆ, 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 ఆ. అమ్మా, బాబు, నా ప్రాణాన్ని మీకు అప్పగిస్తున్నాను. నా దగ్గర డబ్బు లేకపోయి ఉండొచ్చు బాబు, కానీ నా బిడ్డ సేవా భక్తుల్లో ధనవంతురాలు బాబు. మీరేమీ దిగులు పడకండి మావయ్య గారు. కమలని నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. చాలా సంతోషం బాబు. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. జాగ్రత్త. సుబీర్, ఈ గ్రామం నుంచి నువ్వు నా ప్రాణాన్ని తీసుకెళ్తున్నావు. జాగ్రత్తగా చూసుకో. నేను నా చెల్లెలు. ముఖ్యా సార్, వాళ్ళు ఎప్పుడు బయలుదేరాలి? ఉదయాన్నే 7 గంటలకి. అలాగైతే 9 గంటల ట్రైన్కి వాళ్ళు వెళ్ళొచ్చు కదా? అవును బాబు. నిర్మలా, నీ బావని అక్కని లోపలికి తీసుకెళ్ళమ్మా. కాసేపు వాళ్ళు విశ్రాంతి తీసుకోవడం మంచిది. వాళ్ళెందుకు టైర్డ్ అవుతారు? ఇప్పుడెందుకు విశ్రాంతి తీసుకుంటారు? ఎలాగైనా బావగారి మనసులో ఎన్నో ఆశలుంటాయి. ఓయ్, ఇన్ని మాటలు మాట్లాడే పెద్ద మనిషి అయిపోయావా నువ్వు? నోటికి తాళం వేసుంచు. గొప్పగా చెప్పొచ్చేసింది, వెళ్ళు. రా అక్క, రండి బావగారు. వెళ్ళండి బాబు, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మా నాన్న అప్పుడు ఎంతగానో ఆనందించారు, కానీ నిజం ఏంటో ఆయన తెలుసుకోలేకపోయారు. మా పెళ్లి జరిగిన తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరాం. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత మా ట్రైన్ యాక్సిడెంట్కి గురైందని మాకు తెలిసింది. మరో 24 గంటల పాటు ఏ ట్రైను లేదని తెలిసింది. అందుకని మేము బస్సు ఎక్కుదామని అనుకున్నాం. మేము గండక్ నదిని దాటుకుని వచ్చాం. కానీ అప్పటికే బాగా పొద్దుపోయింది. మా నాన్న ఇంట్లోనే ఉండిపోయారు. ఆ దారిలో ఏదో ఇల్లు కనిపించింది. అక్కడే మేము ఆగాం. సరేరా సుబీర్, నేను బయలుదేరుతాను. నీతో చెప్పినట్టుగా చేశాను. సరేనా? మర్చిపోకు. జాగ్రత్తగా వెళ్ళండి. అన్నయ్య. సరే మా కమలా, నాన్నతో ఏమైనా చెప్పాలా? నేను బానే ఉన్నాను. సరే మరి చెప్పండి అన్నయ్య. చెప్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. బయలుదేరుతాం.
వెళ్ళరండి అన్నయ్య. వెళ్ళొస్తాను. కూర్చోండి. ఏమైనా తింటావా? ఆకలిగా లేదా? లేదు, నాకు ఆకలిగా లేదు. బస్సు వచ్చిందనుకుంటాను. ఓ బంటి సార్, బంటి సార్ మీరా? సుబీర్, ఇక్కడేం చేస్తున్నావు? అదేంటంటే ఈ రోజే నాకు పెళ్ళయింది. తను నా భార్య. జీవితంలో అమ్మాయిల్ని సప్లై చేసే నువ్వు పెళ్లి గురించి మాట్లాడుతున్నావు? ఏంట్రా, శాంతి ముహూర్తం అయిపోయిందా ఏంటి? అటువంటిదేం లేదు, ఇప్పుడే ఊరికి బయలుదేరుతున్నాం. సరే, ధర ఏంటో చెప్పు. రేట్ ఎంతని అడుగుతున్నాను కదా. సార్ తను అమాయకురాలు సార్, తనకి ఇవన్నీ ఏమి తెలియవు సార్. ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఇంతకు ముందు మాకు అమ్మాయిల్ని సప్లై చేసిన వాడివేగా నువ్వు. ఇప్పుడు మాత్రం ఏమైంది? డబ్బులు ఇస్తాను, డబ్బులు ఇంకేం కావాలి? సార్, 1,00,000 రూపాయలు. సరే, అలాగే. అమ్మాయిని కారులో కూర్చోబెట్టు, తనని తీసుకుని ఫామ్ హౌస్కి వెళ్దాం. బంగ్లాకి రాగానే డబ్బులు ఇస్తాను. ఓకే సార్. వెళ్ళు. ఏమండి, వాళ్ళంతా ఎవరు? కమల, వాళ్ళ వల్లే నా వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు మనం సంతోషంగా ఊరికి వెళ్ళొచ్చు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. రా. కమలా, ఇదంతా విన్నాక మీకే బాధ కలుగుతుంది కదా. నాకప్పుడు ఏం జరుగుతోందో అసలేం అర్థం కాలేదు. ఇలాంటి వాడిని నేను దేవుడిగా భావించాను. ఇలాంటి వాడి కాళ్ళ దగ్గర నేను జీవితంతో పడుండాలనుకున్నాను. అమ్మాయిల్ని ఎలాగైనా మోసం చేసి అమ్మేయడమే వాడి పని. సార్, మీరు నా కథ విన్నారుగా. ఈ ప్రపంచంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, నేను అవన్నీ విన్నాను. కానీ ఇలాంటి ఘోరం ఎక్కడో జరగడం నేను వినలేదు. ఒక గ్రామ అమ్మాయిని మోసం చేసి తనని ఒకరికి అమ్మేశాడు. నాకున్న గౌరవాన్ని మొత్తం నాశనం చేసేశాడు. సార్, జరిగిందేది నాకు మొదట్లో అసలు అర్థం కాలేదు సార్. కానీ వాళ్ళంతా నా జీవితాన్ని నరకంగా మార్చేశారు సార్. నన్ను మోసం చేసి కారులో తీసుకెళ్లారు, ఆ బంగ్లాకి తీసుకెళ్లారు సార్. రండి సార్, రండి. ఏంటి రామ్జీ, ఎలా ఉన్నారు? బాగున్నాను. పద. సార్, మీరు ఫోన్ చేసిన వెంటనే అన్ని రెడీ చేసి ఉంచాను. వెరీ గుడ్, చాలా మంచి పని చేసావు. ఆ. సరే రామ్జీ, ఒక పని చేయి. ముందు భోజనానికి ఏర్పాట్లు చేయి. ఆ. ఇదిగో. అలాగే అయ్యారు, ఇప్పుడే రెడీ వెళ్ళు చేస్తాను. వెళ్ళు. ఆ. ఏయ్, లోపలికి రండి. ఎందుకు అలా రా సిగ్గుపడుతున్నారు? కమల, రా. ఇలా చూడండి, పైన బెడ్రూమ్ ఉంది. అక్కడికి వెళ్ళి బౌన్ చేసి బాగా రెస్ట్ తీసుకోండి. పొద్దునే ఇక్కడి నుంచి బయలుదేరతాం. సరే సార్. సరేనా? రా కమల. మంచి పని చేసాం. మొదటిసారి ఇంత అందమైన అమ్మాయి మనకు దొరికింది. రాత్రంతా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. అది మాత్రమే కాదు, అన్టచ్డ్ ఫ్రెష్ గా ఉంది. ఎస్. కానీ వీడు చేసిన పని చూసావా? గ్రామంలోని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయిని సిటీకి తీసుకొచ్చాడు మనతో ఫస్ట్ నైట్ చేసుకోవడానికి. అవును, ముందు తనని ఎవరు ముట్టుకుంటారు?
ఒక ఐడియా, మనం చీటీలు వేసి చూద్దాం. ఎవరి పేరు ముందొస్తే వాళ్ళు ముందు వెళ్దాం. బెస్ట్ ఐడియా. డన్నా? డన్ డబుల్ ఓకే. ఏంటి చూస్తున్నావు? ఇది నీ దగ్గర ఉంచు. వాళ్ళందరూ నిన్ను చూసి ఇది నీకిచ్చారు. అయ్యో బాబోయ్, నేను ఇప్పటిదాకా ఇంత డబ్బు ఎప్పుడూ చూడలేదు తెలుసా? కమలా, ఇదేం పెద్ద డబ్బు కాదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పినట్టే చేస్తే చాలు. ఊరికి వెళ్ళడానికి ముందే మనం లక్షాధికారులం అయిపోతాం. ఏమండి, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను. అర్థమయ్యేలా మొత్తం చెప్తాను. ముందు నీకు ఈ డబ్బిచ్చిన వాళ్ళకి వెళ్ళి ధన్యవాదాలు చెప్పిరా. ఇలా చూడు, వాళ్ళు గొప్పింటి వాళ్ళు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా వినయంగా మాట్లాడాలి. కానీ నేను వెళ్ళి వాళ్ళతో ఎలా మాట్లాడను? నా వల్ల కాదండి. నువ్వు కష్టపడి మాట్లాడాల్సిన పని ఉండదు. వాళ్ళ రూమ్కి వెళ్తే చాలు. వాళ్ళు ఏమేం చెప్తారో ఆ విధంగా చెయ్యి. అయితే మీరు నాతో పాటు రండి. అరే, వెళ్ళమంటున్నాను కదా. ఇంతమంది మగవాళ్ళున్న రూమ్కి నేనెలా ఒంటరిగా వెళ్ళను? నేనున్నాను కదా. ఇలా చూడు, ఈ డబ్బును బ్యాగ్లో పెట్టి నువ్వు వెళ్ళి అందంగా తయారయ్యరా. వెళ్ళు. రా, లోపలికి రా, సిగ్గుపడకు. సార్, మీరు మాకు మీరు చాలా డబ్బు ఇచ్చారండి. ఇదంతా ఒక విషయమే కాదు. ఇలా అప్పుడప్పుడు నిన్ను చూస్తుంటే రేటు పెరిగిపోతుంది. ఏంటి రేటు పెరగడమా? నేను అమ్మాయినండి, వస్తువులో మాట్లాడతారే. వస్తువు. సుబీర్ లాంటి వాళ్ళ ఇంట్లో ఉండే ప్రాణం కూడా వస్తువుగానే మారుతుంది. నీ మొహాన్ని మా దగ్గర చూపించావు కదా, దానికి మేమిచ్చిన చిన్న అడ్వాన్స్ అంతే. శుభముహూర్తాన్ని నీతో గడిపితే చాలు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలా చూడండి, మీరందరూ చాలా గొప్పోళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు. మీరింత దారుణంగా మాట్లాడటమేం బాగోలేదండి. అలాగే దారుణంగా మాట్లాడేశాం. అసలు ఇదంతా ఒక పెద్ద విషయమే కాదు. మా ఊర్లో ఇదంతా చాలా సహజం. అదేంటి సార్, నగరంలో ఉన్న వాళ్ళంతా మంచోళ్ళు అన్నారే? నువ్వు చెప్పింది కరెక్టే. మేమందరం చాలా మంచి వాళ్ళమే, కానీ ఆ అమ్మాయిల విషయంలో కాదు. ఆ అమ్మాయిలతో మేము మంచిగా ఉండవులే. నువ్విక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళలేవు. పిచ్చి కమలా, ఏం చేస్తున్నావే నువ్వు? కాసేపు నోరు మూసుకొని వాళ్ళని సంతోషపరిస్తే వాళ్ళు మనకి ₹1,00,000 ఇస్తారే, పిచ్చి మొహమా. మొదట్లో నేనిది నమ్మలేదు, కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు విన్నాక నాకంతా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడే వెళ్ళి అందరితో నిజం చెప్పేస్తాను. ఏయ్! పట్టుకోదాన్ని. మీరేమీ దిగులు పడకండి బంటి సార్. ఎంత దూరం వెళ్తుందది? మర్యాదగా తలుపు తీయవే. తలుపు తీయను. మర్యాద
మర్యాదగా తలుపులు తీస్తావా లేదా? నేను తెరవను. నేను తలుపు చెప్పింది తెరవను. విని తలుపులు తీ. చావుని నేను చస్తాను కానీ తలుపు మాత్రం తీయను. కమలా, మర్యాదగా తలుపు తీ, లేకపోతే చచ్చిపోతావు. నేను తీయను. ఇలా చూడు, దయచేసి నా దగ్గరికి రావద్దు. నన్ను వదిలి. నన్నేమైనా చేశావో నేను అన్ని విషయాలు జగ్పాల్కి చెప్పేస్తాను. ఆయనకి నేను చెల్లెలు లాంటి దాన్ని. ఆయన చెప్పినందువల్ల నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. మా నాన్నకి నీ గురించి అంతా చెప్పేస్తాను. నా గురించి నీ బాబుకి ఇలా తెలుస్తుందే, దానికంటే ముందు నీ ప్రాణాలు పోతాయి. ఇలా చూడు, నా దగ్గరికి రావద్దు. మా నాన్నకి నీ గురించి అంతా చెప్పేస్తాను. ఇలా చూడు, నా దగ్గరికి రావద్దు. దయచేసి నా దగ్గరికి రావద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఈ విధంగానే వాడు నన్ను ఇంట్లో చంపాడు. నన్ను చంపిన తర్వాత ఆ ఇంటిని తగలబెట్టేశాడు. వాడు నన్ను హత్య చేసిన ఆధారం కూడా లేకుండా పోయింది. ఆ రోజు రాత్రి వాడు మా గ్రామానికి వెళ్ళి నా గురించి అందరితో తప్పుగా చెప్పాడు. ఏమంటున్నారు అల్లుడు గారు? అవును మామగారు, కమల మన ముఖాలపైన మసిపూసింది. తను ఎవరినో ప్రేమించిందని లేచిపోయింది. ఇక నేను ఏం మొహం పెట్టుకుని మా ఊరికి వెళ్ళాలి? నా బంధువులు, నా ప్రాణ స్నేహితులు కలిసి నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు. ఇప్పుడు అందరి ముందు నేను అవమానాలు పాలవుతాను. ఇలా చూడండి, ఈ అసహ్యాన్ని నేను తట్టుకోలేను. కాబట్టి ఈ ఊరి నదిలో దూకి చనిపోతాను. నేను వెళ్ళిపోతాను. ఆగండి అల్లుడు గారు, ఇలాగే మిమ్మల్ని వెళ్ళనిస్తానా ఏంటి? మీరు ఈ ఇంటికి అల్లుడైపోయారు. నేను నా రెండో కూతురు నిర్మలనిచ్చి మీకు పెళ్లి చేస్తాను. అదేమిటంటే, మాట్లాడకండి, నేను చెప్పిందే చేస్తాను. మంచి పని చేసేవులే. కమలా, ఈ సుఖ్వీర్ చాలా దారుణమైన వ్యక్తి. సార్, దారుణం అన్న పదం కూడా వాడికి చాలా తక్కువ. అవును, వాడు చేసిన పనికి వాడికి శిక్ష పడి తీరాలి. అవును సార్, వాడు చేసిన పనికి వాడికి శిక్ష పడాల్సిందే. కమలా, ఈ జగ్పాల్ ఎక్కడా? జగ్పాలా? రేపు నా చెల్లెలు నిర్మలకి పెళ్లి జరుగుతోంది. జగ్పాల్ కూడా తప్పకుండా ఆ పెళ్లికి హాజరవుతాడు. అయితే సరే, ఈలోగానే ఉదయమే పోలీసులు తీసుకుని అక్కడికి వెళ్తాను. సుఖ్బీర్కి జగ్పాల్కి పడే శిక్షను చూసి ఇక ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇలాంటి తప్పు చెయ్యకూడదు అనుకోవాలి. అవును సార్, మీరు ఈ పని తప్పకుండా చేయాలి. అప్పుడే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ నిజం ఏంటనేది తెలుస్తుంది. నిజమే, ఈ పని నేను ఖచ్చితంగా చేస్తాను. నీకు మాటిస్తున్నాను. అమ్మా, ముహూర్త సమయం దగ్గర పడుతోంది. వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. కమలక్క, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కానీ ఏం చేయను? నాన్నగారి గౌరవాన్ని కాపాడాలి కదా. నిర్మలా, అక్క, నిర్మలా, నాన్నగారి గౌరవం గురించి నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు అందరికీ నిజం ఏంటనేది తెలుస్తుంది. కానీ అక్క, నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఆ సుబీర్ ఉన్నాడు కదా, నీ అక్కని చంపింది వాడే. నిర్మలా,
నిర్మలా, నాన్న చాలా అందంగా ఉన్నావు తల్లి. రా, ముహూర్త సమయం దగ్గర పడింది. రా. ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ प्रातरग्निं प्रातरिन्द्रं వివాహ సాంప్రదాయాలు పూర్తయింది. పెద్దలతో ఆశీస్సులు తీసుకోండి. నా గౌరవం అంతా నాశనమైందమ్మా. కమల చేసిన విధంగా నువ్వు చెయ్యొద్దు. నాన్న కమలి ఏ తప్పు చేయలేదు నాన్న. నేనే కమలని. కమలానా? అవును నాన్న. కమల, నువ్వు మా మొహాన్న మసిపూసావు కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎందుకొచ్చానో మీ అల్లుడు గారు మీకు వివరంగా చెప్తారు నాన్న. అల్లుడు, చెప్పండి, నిజంగా ఏం జరిగింది? నా కూతుర్ని చూసిన వెంటనే ఎందుకు ఇలా భయపడుతున్నారు? నిజమేంటో నేను చెప్తాను నాన్న. నన్ను చూసి ఎందుకు అతను ఇంతలా వణికిపోతున్నాడో తెలుసా? నేనిప్పుడు ప్రాణాలతో లేను కాబట్టి. ఆ విషయం వీడికి తెలుసు నాన్న. నేను కమలని కాదు, కమల ఆత్మని. అది మాత్రమే కాదు నాన్న, నన్ను హత్య చేసింది కూడా వీడే. చెప్పు, జరిగింది మొత్తం చెప్పు. చెప్పు, తను చెప్పేది నిజమా కాదా? నిజమే. అయితే ఈ నిజం కూడా చెప్పు. ఎందుకు నువ్వు నన్ను హత్య చేశావు? ఎవరు నువ్వు? నువ్వేం చేస్తుంటావో చెప్పు. చెప్తాను. ఇలా చూడండి, నేను జగ్పాల్. నగరంలో ఉన్న వాళ్ళకి అమ్మాయిలు సప్లై చేస్తాం.
నువ్విక్కడి నుండి తప్పించుకోలేవు. నన్ను క్షమించు, నన్ను క్షమించు. నన్ను క్షమించు, నేను చావడానికి ఇష్టపడలేదు. దయచేసి నన్ను క్షమించు. సుబి, ఎందుకు ఇలా చేస్తున్నావు? సుబి, నువ్వు నన్ను చంపడానికి వస్తున్నావా? నేనే నీకు పెళ్లి చేశాను. నేను నీ స్నేహితుడు జగ్పాల్. నన్ను చంపాలనుకుంటున్నావా? ప్రాణ స్నేహితుడిని చంపబోతున్నావా? ఇందులో నా తప్పేం లేదు. నువ్వు చేసిన తప్పే. నన్నెందుకు చంపుతున్నావు? నీ స్నేహితుడైనందుకు నన్ను చెప్తావా? వీలైతే నన్ను చంపు. నేను నీ స్నేహితుడు సుబీర్. నేను ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా నా నిజమైన కథేంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు జగ్పాల్ చనిపోయాడు. ఇక చావాల్సింది సుబీరే. నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఇకపై నేను జీవితంలో ఇలాంటి తప్పులు చేయను. నా మనసులో ఉన్న అటువంటి చెడ్డ ఆలోచనలన్నిటి నేను తీసి పారేస్తున్నాను. నాలో ఉన్న మృగం కూడా చనిపోయింది. దయచేసి నన్ను క్షమించు, నన్ను క్షమించు కమల. నేనెలా నిన్ను క్షమించగలను? ఈ ప్రపంచంలో నీలాంటి వాళ్ళు ప్రాణాలతో ఉన్నంత వరకు అమ్మాయిలు ప్రశాంతంగా బతకలేరు. నీలాంటి వాళ్ళకి క్షమాపణ అనేది లేదు. వద్దు, నన్నేం చేయదు కమల. కమల, నన్ను వదిలే కమల. ఇలా చూడు సుబీర్, ఇదేంటో తెలుస్తోందా? దీంతోనే నువ్వు నన్ను చంపావు. నువ్వు ఉపయోగించిన ఆయుధం ఇదే. ఇలా చూడు, ఇప్పుడు చావాల్సింది నువ్వు. రండి. రండి సార్, రండి. మా గ్రామంలో ఉన్న వాళ్ళకి నా గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయి. అది మాత్రమే కాదు సార్, సుబీర్కి తగిన శిక్ష నేనే విధించాను. సుబీర్కి సాయం చేసిన జగ్పాల్ని కూడా నేనే శిక్షించాను. అంతేకాదు సార్, ఈరోజు మీ వల్లే నాకు ముక్తి లభించింది. కానీ సార్, మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు సార్.